కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు. తమకు వెక్కషమగు వారకు తమ ఆలోచనలను అనుసరించెదరు. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా నివసించును. వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. ఈ మాటలు, ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడా, ఈ పరిశుద్ధమైన నామానికి, ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, ఉదయకాల సమయంలో ధ్యానించబడిన సామెతల ధ్యానాలను బట్టి ప్రభువా నీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఏదో తండ్రి నాయన, వినుచున్న బిడ్డలను, గ్రహించున్న బిడ్డలను ప్రభువా, షేర్ చేస్తున్న బిడ్డలను ప్రభువా, ఎందరైతే బిడ్డలు ప్రభువా శ్రద్ధగా వినుచున్నారో నీ మాటలను, నీ వాక్యాన్ని వినగలిగే చెవులను ప్రభు నీ బిడ్డలందరికీ నేను దయచేయమని అడుగుతున్నాను. గ్రహించే హృదయాన్ని ప్రభువా నీ బిడ్డలు